ఆధిపత్య రాశుల వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా స్రవంతి. తులారాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది గురువారు? తులారాశి వారికి గుండెల్లో రైలు పరిగెడతా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రతి పని లేటు అష్టమ గురుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి భర్త ఏమంటాడో మరి ఏం తిట్లు వస్తాయో అన్నట్టుగా వీళ్ళందరికీ కూడా ప్రతి పనికి కూడా బిడ్డలు ఏమంటారో ఇలా అన్నమాట. ఈ యొక్క రాహు మీనరాశిలో ఉండడం, శని వక్రించి కుంభరాశిలో ఉండడం, గురుడు ఈయన వృషభంలో ఉండడం, కుజుడు మిథునంలో ఉండడం, రవి బుధులు సింహరాశిలో ఉండడం, శుక్రకేతువులు కన్యారాశిలో ఉండడం, ఈ యొక్క శుక్రుడు కన్యా తులారాశి సంచారాలు, బుధుడు మరి కర్కాటక రాశి సంచారం, రవి సింహ కన్యారాశుల సంచారం. కాబట్టి తులారాశుల వారికి ఒకే ఒక విషయంలో బాగుంటుందమ్మా, అప్పులు ఎంతైనా ఇస్తారనమాట. అష్టమ గురుడు ఒక ఇల్లు మొదలు పెడితే మేమిస్తాం అని చెప్పి అప్పులు ఇస్తారు, ఇల్లు కట్టి పడేస్తారు వీళ్ళు, అందులో డౌటే లేదు. అప్పుల పాలవుతారు. అప్పుల పాలు తర్వాత సంగతి, ముందైతే మొత్తం ఇల్లు పూర్తి చేసేస్తారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగు లేదు వీళ్ళకి. వాళ్ళు రొటీన్గా వాళ్ళ ఉద్యోగానికి ఏం డేంజర్ లేదు, వెళ్ళిన విధంగా చేసుకొని వచ్చేస్తారు. ప్రమోషన్స్ అయితే రావు. పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే వీళ్ళు పక్కన వాళ్ళ పని కూడా చేసి పెడతా ఉంటారు వీళ్ళు తులారాశి వాళ్ళు. కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. తులారాశి వారికి కావాల్సింది అంతసేపు కూడా విందు వినోద కార్యక్రమం, పార్టీస్ కావాలా, పార్టీస్ పుష్కలంగా దొరుకుతాయి. పార్టీలు ఇచ్చేటటువంటి స్నేహితులు దొరుకుతారు, వీళ్ళే హోస్ట్గా ఉండి చాలా పార్టీలు ఇస్తారు. వీళ్ళకి తిరగడం అంటే సరదా. మొత్తం యాత్రలకి అన్నిటికీ కూడా వీళ్ళు వస్తారు. వీళ్ళు చక్కగా కాలు ఒక చోట నిలబడి నెలంతా కూడా తిరుగుడు అనమాట. కాబట్టి ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు రైతులు వీళ్ళంతా కూడా చాలా లబ్ధి పొందుతారు. ముఖ్యంగా రైతులు చాలా డెవలప్ అయిపోతారు. ఇనుము సంబంధించి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు కనుక వేసుకుంటే భస్మం అయిపోతారు. ఈ నెలంతా కూడా నల్ల చొక్కాలు వేసుకోకూడదు వీళ్ళు తులారాశి వాళ్ళు. వేసుకుంటే ఆ శని బాగుండలేదు. పిల్లలు ఏడిపించుకు తినేస్తారు, చదవమంటే చదవరు, ఫోన్లు ఇమ్మంటే ఎవరు. వాళ్ళు ఏమిట్రా ఈ జీవితం అనే ఒక వైరాగ్యానికి, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి అవకాశం ఉందమ్మా. ఓకే, తులారాశి వాళ్ళు వాళ్ళ జాతకంలో దోషాలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు గురువారు? తులారాశి వారికి నెలలో బాగా చాదస్తం ఎక్కువైపోతుంది. కేతువు 12 ఉన్నాడు. అందువల్ల కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలో పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు దానం చేసుకోవాలా. అలాగే గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలో పావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అంతేకాకుండా హరిద్వార్ అటు సైడ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బగలాముఖిల గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి వీళ్ళు చేతనైతే. అందుకని లోకల్గా ఉన్నటువంటి గుళ్ళు ఇవన్నీ స్వయంభూ గుళ్ళు కానటువంటి వెళ్ళినా వేస్ట్ అనమాట. వీళ్ళు ఏం చేయాలండి, వీళ్ళు చక్కగా ఇళ్లల్లో వీళ్ళు బగలాముఖి అమ్మవారి దశమహావిద్యలో ఒకటైనటువంటి ఆ అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకుంటే వీళ్ళు కుబేర్లు అయిపోవడం ఖాయం. బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట వీళ్ళ జాతకం.